అందరికీ నమస్కారం. ఆదివాసీ సాహిత్య నివేదిక యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా మిలియపుట్టి మండలం గిరిజన ప్రాంతాల్లో త్రాగునీటి ఇబ్బందులు. ప్రధానంగా దీనబంధుపురం పంచాయతీ ఎగువ చింతల పోలూరులో బోర్బావులు అడుగంటడంతో గ్రామస్తులు సుమారు 2 కిలోమీటర్లు వెళ్ళి త్రాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని పలుమార్లు ప్రజాప్రతినిధులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోవడం లేదని డిఎల్ఓ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సౌర్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా త్రాగునీటి సమస్యను త్వరగా పరిష్కరించాలని డిఎల్ఓ జిల్లా అధ్యక్షులు సౌర్ కుమార్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అది కూడా ఏమో ఇంకా తెలియదు. ఆ పరిస్థితి పిల్లలతో ఎంత బాధపడతాం. సేవ చేసుకున్నారు, మంచి ముస్తాబు చేసుకుని పంపిస్తారు కదా. ఏ 10-11 ఏ కూలికి వెళ్తాము, ఎక్కడ మీకు కాదమ్మా. మరి సర్పంచ్ గానీ మీ అభివృద్ధి కానీ చేసాము ఏమంటున్నారు వాళ్ళు కనీసం రావడం లేదు. ఇప్పుడు న్యూస్ చేసామంటే పంపించి వాట్సాప్ అన్ని పంపించిన వీడియో కాల్ అని చేసినాము. కానీ ఇంతవరకు మాకు రావడం లేదు. సౌరడే కానీ కొంచెం అర్థం చేసుకోరు. ఏమాత్రం మా పిల్లలు బాగాలేదు, మా పిల్లలు బాగాలేదు చెప్పేస్తారు. ఏం చేస్తాము అన్న విధంగా మీ పిల్లలతోనే కొండకెళ్ళి కాదు కొండ చెయ్యాలంటే కొండ అన్నప్పుడు చిన్న పిల్లలు చదువుకోతే ఎలాగ ఉంటుంది. అప్పుడు చదువు లేదు, పని లేదు, ఇలాగే పనులు అనిపిస్తున్నాము. చెప్పండి.